ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. మన రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఎలక్షన్ ముందంతా ఆయన రామ్ గోపాల్ గారి వర్మ గారి డైలాగులు ఏ విధంగా చెప్పేవాడో సినిమాలలో, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా, తెలుగుదేశం జెండాను తొక్కి పారేస్తాను, ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలవనీను, నా తర్వాత మా అన్న తర్వాత మా అన్న కొడుకు, శాశ్వతంగా మేమే ఇక్కడ రాజ్యమే లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా రాజ్యం వెళ్తాడని, దోచుకునే సొమ్ము దండిగా ఉంది మా దగ్గర, ధనబలంతో మాకెవరూ సాటి రారని విరవీగి ఈరోజు మూలన కూర్చున్నాడు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం నీ వల్ల కాదు, నీ అటోళ్ళు 100 మంది వల్ల కూడా కాదు. ధోరణికి ప్రజలు మూలన పెట్టినారు. ఇప్పుడైనా గౌరవప్రదంగా మాట్లాడే విధానం నేర్చుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ఆహార ధోరణితో ప్రజలు మాకు మద్దతు ఉంటుంది, మేము చెప్పిందే జరగాల అనుకుంటే నిన్ను భవిష్యత్తులో పార్టీలు కూడా నీకు టికెట్ ఇరాని పరిస్థితి వస్తుంది. క్రికెట్ బుకీలతో నీవు వాళ్ళ పరిస్థితి, క్రికెట్ బుకీల పరిస్థితి ఇప్పుడు జరగబోయే పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో నీకు చేసి చూపిస్తాం. నువ్వు ఎంత మాత్రం కాపాడుతావో వాళ్ళను గమనించుకో. నీకు వాళ్ళకు సపోర్టుగా వచ్చినావంటే వాళ్ళల్లో నువ్వు భాగస్వామివే. గంజాయి అమ్మే వాళ్ళలో కానీ, గుట్కా అమ్మే వాళ్ళలో కానీ, క్రికెట్ బుకీలలో కానీ నువ్వు సపోర్టుగా వచ్చినావంటే వాళ్ళల్లో నువ్వు భాగస్వామివే అనే అర్థమవుతుంది. కనుక తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది, చాలా సంతోషంగా ఉన్నాం. ప్రొద్దుటూరు కానీ, జమ్మలమడుగు కానీ, మైదుకూరు కానీ, కడప కానీ, కమలాపురం కానీ ఈ పార్లమెంట్లో ఘన విజయం సాధించినారు. ఐకమత్యంగా అందరము పోరాడి జిల్లాని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులం అందరం కూడా ఉన్నాము. కావున తప్పకుండా తెలుగుదేశం హయాంలో మళ్ళా గ్రామీణ అభివృద్ధి కానీ, పురపాలిక సంఘాలు కానీ నీటి సమస్య లేకుండా, పవర్ సమస్య లేకుండా చేయగలుగుతాం. ఇంకొకటి, నేను అన్నా క్యాంటీన్ మొదలుపెట్టేటప్పుడే చెప్పా, రాజకీయం కోసమే నేను అన్నా క్యాంటీన్ పెడుతున్నా, ఎలక్షన్ వరకు అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పాను. ఎలక్షన్ కోడ్ వరకు కూడా ప్రతిరోజు 5,000 మందికి నాణ్యమైన అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించు. నువ్వు ఏం పల్లక్రాలు పలికినావు? మా అమ్మ కోరిక, మా అమ్మను ఇట్లా రాజమల్లు క్యాంటీన్ పెడుతున్నానంటే, మా అమ్మ అన్నదానానికి మించింది ఇంకొకటి లేదు, శాశ్వతంగా పెట్టమనింది. మా అమ్మ కోరిక తీర్చేదానికి నేను బతుకునేంతసేపు, నేను సచ్చినా కూడా వంశపార్యంగా పేద ప్రజలకు ఈరోజు ఏ విధంగా 2,000 మందికి పెడుతున్నానో కంటిన్యూ 2,000 మందికి అట్నే కొనసాగిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల ఓట్లు దండుకోవడానికి చెప్పినావు అనిపిస్తుంది. ఈరోజు నువ్వు మాట నిలబెట్టుకునేవాడివి అయితే ఈశ్వరుని సాక్షిని అంటావు. ఆ రోజు కూడా ఈశ్వరుని సాక్షిగా చెప్పినావు, శివపార్వతుల సాక్షిగా. వాళ్ళ మీద నీకు ఏమాత్రము గౌరవం ఉన్నా నువ్వు రాజమల్లు క్యాంటీను కొనసాగించు, బీద ప్రజలకు సేవ చేయి. లేని పక్షంలో అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రభుత్వం ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు ఇప్పుడుండే మున్సిపాలిటీ స్థలంలో నెలకు 15,000 లీజు తీసుకొని గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలంలో చాలా తక్కువ ధరకు అధికారం ఉంది కదా అని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అయినావు. నువ్వు కొనసాగిస్తే 2-3 రోజుల్లో కొనసాగించినట్టు, లేదంటే ఆ ప్లేస్లోనే అన్నా క్యాంటీన్ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది నీ సవాలుకే వదిలేస్తున్నాం, నీ పౌరుషానికే వదిలేస్తున్నాం, నీ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాం.
నీ శివపార్వతులు నీకు అండగా ఉంటారని చెప్తా అంటావు. మరి ఆ శివపార్వతులు సాక్షిగా చెప్పినావు. ఇప్పుడు ఏం చేస్తావో, నీ నైతిక విలువలను కాపాడుకుంటావో, తొంగలో దొక్కుతావో, లేదా అది కూడా రామ్ గోపాల్ వర్మ డైలాగు అనుకోవాలనో మేము నువ్వు నిరూపించుకోవాలి. మున్సిపాలిటీని దోచేసినావు. ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించావు. నీ అక్రమాలన్నీ బయటికి తీస్తాం. నీకు సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టాం. నీకు సపోర్ట్ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ను కూడా వదిలిపెట్టాం. అభివృద్ధికి నువ్వు సహకరించి నువ్వేమి శాశ్వతమైన నాయకుని కాదు. కాబట్టి శాశ్వతమైన మాటలు చెప్పావు. కాబట్టి రాజన్న రాచమల్ల క్యాంటీన్ కొనసాగించాలని మనసారా మేము కూడా ఆశిస్తున్నాం. దాన్ని నువ్వు క్షమాపణ చెప్తావా, కొనసాగిస్తావా? ప్రొద్దుటూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలా, కొనసాగించాలా? మీరు కొనసాగిస్తే మేము కూడా అక్కడికే వచ్చి మీ రాజన్న క్యాంటీన్లో కూడా భోంచేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీ ఓపెనింగ్కి పిలిస్తే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గట్టి మాటలు మాట్లాడతావో గట్టి మాటలు మాట్లాడతావో నిరూపించుకో రాజమౌళి గారు. నీ పని అయిపోయింది. శాశ్వతంగా భూలోకం ఎక్కడుందో తెలియదు, కానీ అంత లోకానికి తొక్కేస్తారు నిన్ను ప్రజలు. భవిష్యత్తులో నువ్వు అయ్యే సమస్య కూడా లేదు. శాశ్వతంగా రాజకీయాలు మానుకోవాల్సిందే. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడికే పోదు, జగన్ ప్రభుత్వం ఇంకా రాబోదు, జగన్ పార్టీ ఉండదు. ఏమున్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో పుంజుకోవాలనుకుంటే పుంజుకోవాలా. కానీ ప్రజలైతే తెలుగుదేశం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి నువ్వు కోలుకునే పరిస్థితి లేదు. తొందరలోనే నీ జగను ఎవరైతే గవర్నమెంట్లో అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా చెప్పకూడదు, తినక తప్పదని తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఓడిపోతే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను. ఇప్పుడు అది ఇంకోటి మాట తప్పినావు. నా తర్వాత మా అన్న అన్నావు, మా అన్న తర్వాత మా అన్న కొడుకు అన్నావు. ఈ పొద్దు బంగారెడ్డి పేరు ఎత్తినావు. మళ్ళా నా తర్వాత రేపు బంగారెడ్డి నిలబడతాడని. ఈరోజు నీకు మనిషి లేక బంగారెడ్డి దిక్కై బంగారెడ్డిని మళ్ళా పొగుడుతూ దగ్గరికి తీసుకోవాలా అనే ఉద్దేశంతో బంగారెడ్డిని పేరు ముందుకు పెడుతున్నావు. బంగారెడ్డి కూడా తెలుసుకోవాలా ఇది రాజకీయ ఎత్తుగడని చెప్పేసి. నీ అన్నను కలగాబెట్టావు, మీ అన్న కొడుకును కలగాబెట్టావు. నీ అరేంజ్మెంట్ అన్నీ బయటకు వస్తాయి. పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. మేము కూడా అభివృద్ధి దిశగానే మున్సిపాలిటీని కానీ పంచాయతీలను కానీ మళ్ళా పంచాయతీ నిధులు కూడా గ్రామాలకు జగన్ మాదిరి మోసపూరిత లేకుండా గ్రామాల అభివృద్ధికి పంచాయతీ నిధులు కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. మౌలిక వసతులన్నీ కల్పిస్తాం. శాశ్వత పరిష్కారానికి కూడా మహామేధావి చంద్రబాబు నాయుడు ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. 15-20 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లో 100 మొదటి దఫా 100 స్టార్ట్ చేస్తామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు నారాయణ గారికి. తప్పకుండా ఈ విజయం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనతా పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ అన్ని పార్టీలు కలిసి కేంద్రంతో కూడా సఖ్యతగా ఉండి నిధులు తెచ్చుకోవడానికి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశాన్ని పార్టీని విజయడంగా మోగించిన ప్రతి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, పేద ప్రజలకు, మందుబావులందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి అఖండ మెజార్టీతో గెలిచిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.